హాయ్ గైస్, టెక్ న్యూస్ 60కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ చూసుకుంటే నార్మల్గా సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ అలానే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ని వీళ్ళు జూన్లో అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్స్లో యూజ్ అయిపోయే ప్రాసెసర్ అయితే మనకి లీక్ అయింది. ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఉందో ఇందులో చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలానే ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఉందో ఇందులో చూసుకుంటే వీళ్ళు ఎగ్జినోస్ 2500 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి. ఎల్జీ చూసుకుంటే మనకి 2021 టైంలో వీళ్ళు ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి అయితే వీళ్ళు ఎగ్జిట్ అయితే అయ్యారు. అలానే ఆ టైంలో చూసుకుంటే వాళ్ళు అంతకుముందు ఏవైతే మొబైల్స్ రిలీజ్ అయి ఉన్నాయో వీటికి వీళ్ళు 3 years అప్డేట్ చేస్తామని ప్రామిస్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ టైం అయితే ముగిసింది. సో ఇక్కడ నుంచి ఎల్జీ మొబైల్స్ చూసుకుంటే ఎల్జీ నుంచి ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రావు. అలానే ఇప్పటి వరకు కూడా ఎల్జీ నుంచి వచ్చిన ఏవైతే ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉన్నాయో ఇవి మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు జూన్ 30లోగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు జూన్ 30లోగా ఈ అప్డేట్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు ఆ తర్వాత ఇవి డౌన్లోడ్ చేసుకోవాలన్నా పాసిబుల్ అయితే అవ్వదు. దీనికి రీజన్ చూసుకుంటే ఎల్జీ అయితే జూన్ 30 నుంచి వీళ్ళ స్మార్ట్ ఫోన్ అప్డేట్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్ గా వీళ్ళు షట్ డౌన్ అయితే చేయబోతున్నారు. సో మీలో ఎవరైనా ఎల్జీ మొబైల్ యూజ్ చేస్తుంటే ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎల్జీ మొబైల్ యూజ్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో చూసుకుంటే ఈ రోజు మోటో 860 Pro అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, అలానే 6.7 inch 1.5K POLED డిస్ప్లే, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీంతో పాటుగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలానే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, దీంతో పాటుగా 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో, అలానే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 30,000 అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ కి ఒక బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు. దీనికి రీజన్ చూసుకుంటే ఏ బ్రాండ్ కూడా ఈ ప్రైస్ లో మనకి ఒక ఆల్రౌండ్ మొబైల్ అయితే తీసుకురారు. బట్ ఈ మొబైల్ చూసుకుంటే ఒక కంప్లీట్ ఆల్రౌండ్ మొబైల్ అయితే చెప్పొచ్చు. ఇందులో చూసుకుంటే మనకి మంచి కెమెరా సెటప్, అలానే మంచి ప్రాసెసర్, దీంతో పాటుగా మనకి వైర్లెస్ ఛార్జింగ్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇదే ప్రైస్ లో చూసుకుంటే మనకి ఐక్యూ లేదంటే మనకి రియల్మీ లాంటి బ్రాండ్స్ అయితే మనకి ఇంతకంటే బెటర్ ప్రాసెసర్ అయితే తీసుకురాగలవు. బట్ అందులో చూసుకుంటే వీళ్ళు పవర్ఫుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేయరు. అలానే వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆ ప్రైస్ కి అయితే తీసుకురాలేరు. అదే మనకి వివో, ఒప్పో లాంటి బ్రాండ్స్ చూసుకుంటే వీళ్ళు ఇంతకంటే బెటర్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ అందులో చూసుకుంటే వాళ్ళు పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయరు. సో ఈ ప్రైస్ కి ఈ మొబైల్ మనకి ఒక కంప్లీట్ ఆల్రౌండ్ మొబైల్ అయితే చెప్పొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ ఒక 30,000 అనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు చెక్ చేయండి గాయస్. ఫైనల్ మనకి వాట్సాప్ నుంచి. మనం వాట్సాప్ లో చూసుకుంటే మెసేజెస్ ఆర్ ఫోటోస్ కి అయితే మనం రియాక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాం. బట్ ఈ రియాక్షన్స్ లో చూసుకుంటే మనం కేవలం ఎమోజీస్ ని మాత్రమే యూజ్ చేయగలం. బట్ ఇప్పుడు చూసుకుంటే వాట్సాప్ అయితే ఇందులో స్టిక్కర్స్ ని కూడా యాడ్ చేయబోతుంది. సో ప్రెసెంట్ అయితే ఈ అప్డేట్ అయితే వాట్సాప్ బీటాలో అయితే స్పాట్ అయింది. సో ఫ్యూచర్ లో మనం దీని స్టేబుల్ వర్షన్ అయితే చూడొచ్చు. అలానే గైస్, రేపటి నుంచి మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సమ్మర్ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ సేల్స్ లో మనకి ఏవైతే మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయో వీటిని అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అయితే ఉంటుంది. సో మీరైతే జాయిన్ అవ్వండి గైస్. అలానే గైస్, ఈ సేల్స్ టైంలో చూసుకుంటే మనకి ఎక్కువగా స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎటువంటి స్కామ్ లో కూడా ఇరుక్కోకుండా సేఫ్ గా అయితే మీరు షాపింగ్ చేసుకోండి గైస్. అండ్ ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై బై.